विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदने ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय श्रीमన్నారాయణ। అందరికీ నమస్కారం। రాశిఫలాలకు స్వాగతం। ఈరోజు 7 సెప్టెంబర్ 2019 శనివారం। వికారి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం। ఈరోజు తిథి శుక్ల నవమి। నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధమాదశతో ప్రారంభమవుతుంది। లక్షణం వచ్చేసి యు మీద పెట్టుకోవాలి। ఈరోజు సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు చంద్రుడు గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు। శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు। ఈరోజు పుట్టిన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మిస్తారు। వాళ్ళకు బుధమాదశతో ప్రారంభమవుతుంది। లక్షణం వచ్చేసి యు నక్షత్రంతో జన్మనామం ప్రారంభమవుతుంది। 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు। ముందుగా మేషరాశి। అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం। అక్షరాల విషయానికి వస్తే లా లీ లో చాచు అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి। రోజు వాహన ప్రయాణాలు చేస్తారు। వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు కనబడుతున్నాయి। చేపట్టిన పనులు చాకాచక్యంగా చేయగలుగుతారు। విందు వినోదాల్లో పాల్గొంటారు। ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్। మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే హనుమాన్ గుడి దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి వృషభ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు। అక్షరాల విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి। ఈరోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుంటే మంచిది। అనుకోని సంఘటనలు ఎదురవుతాయి। మానసికంగా ప్రశాంతంగా గడపగలుగుతారు। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్। మీరు శ్రీ రామరక్ష సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి మిథున రాశి। మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు। అక్షరాల విషయానికి వస్తే కా కీ కో కు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి। ఈరోజు ఏ రంగం వారికైనా సానుకూల ఫలితాలు కనపడుతున్నాయి। సంతోషంగా గడపగలుగుతారు। అధికారుల నుంచి మెప్పులు పొందుతారు। వాహన సౌఖ్యం లభిస్తుంది। శివ దర్శనం మేలు చేస్తుంది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఊదా కలర్। మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి కర్కాటక రాశి। పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు। అక్షరం విషయానికి వస్తే డా డి డో హే హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి। ఈరోజు ప్రతి పనుల్లో విజయం మీదే అవుతుంది। కుటుంబంలో సోదరి సోదరులతో ఉల్లాసంగా గడపగలుగుతారు। కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు। మనసు బుద్ధి చాంచలంతో కుదుట పడుతుంది। మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్। ఈరోజు శివ దర్శనం మీకు మేలు చేస్తుంది। శివసూత్రం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి సింహరాశి। మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం। అక్షరాల విషయానికి వస్తే మా మీ మో టా టీ టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి। భర్త భార్యల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది। ప్రయాణం యందు అలసట ఏర్పడుతుంది। శుభకార్యాల్లో పాల్గొంటారు। కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహకరంగా ఉంటుంది। రియల్ ఎస్టేట్ రంగాల వారికి హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి। జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది। మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్। మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే చండీ కవచం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి కన్యారాశి। ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు। అక్షరాల విషయానికి వస్తే పా పీ పో షా అనే అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి। ఈరోజు శత్రువు వలన మీపై అపనిందలు చేసే అవకాశం కనపడుతుంది। జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది। అధికారుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి। మీకంటే పెద్దవారితో మర్యాదపూర్వకంగా మాట్లాడితే చాలా బాగుంటుంది। వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది। మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం। మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు। తదుపరి తులారాశి। చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు। అక్షరాల విషయానికి వస్తే రా రీ రో తా తీ తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి।
ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని పనుల్లో జయం కలుగుతుంది. సోదర సఖ్యత ఏర్పడుతుంది. ఆపదలను అధిగమిస్తారు. మీ అదృష్ట సంఖ్య 4. మీ అదృష్ట రంగు లేదా గులాబీ రంగు. మీరు అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. రాజకీయ రంగాల వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. సర్వకార్య జయం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యవహారాలు సిద్ధించుకుంటాయి. వివాదాలన్నీ సర్దుమణుగవుతాయి. మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్. మీరు సుసూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యా, యు, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు శత్రువులతో ఆలోచించి వ్యవహరించాలి. అందరి మన్నలను పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. నవగ్రహ సూత్రం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏదైనా వాటిని అధిగమిస్తారు. తెలివితొక్క నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనం చేస్తారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 9. మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు శ్రీ సూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షర విషయానికి వస్తే గా, గి, గు, సా, సి, సు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు క్రయావిక్రయాలలో అనుకూలంగా ఉంటున్నాయి. దేవాలయ దర్శనం చేస్తారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. మీ అదృష్ట రంగు పసుపు కలర్. శ్రీ అన్నపూర్ణ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దా, ది, దో, షా, షు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ధన విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి లాభాలు గడిస్తారు. వ్యాపారస్తులకి శుభదాయకంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 8. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే బిల్వాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.